కర్నూలు జిల్లా దేవరకొండ మండలం కప్పట్రాల గ్రామంలో ఐజీఆర్కే రవికృష్ణ పర్యటించారు. కప్పట్రాల గ్రామస్తులు పూలతో స్వాగతం పలికారు. గ్రామస్తులు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు తల్లిదండ్రులతో ఆర్కే రవికృష్ణ ముఖాముఖి మాట్లాడారు. విద్యార్థులు చెడు అలవాట్లకు పడకుండా డ్రగ్స్, గంజాయి, మత్తుకు బానిసలు కాకుండా తల్లిదండ్రులు దృష్టి పెట్టాలని అన్నారు. కాలేజీ చదివే స్టూడెంట్స్ ఏం చేస్తున్నారో, ఎక్కడికి వెళ్తున్నారో ఓ కన్ను వేసి ఉంచాలని తల్లిదండ్రులకు సూచించారు. వలస వెళ్లే తల్లిదండ్రులు పిల్లలను ఇంటి దగ్గర వదిలేసి వెళ్లాలని, అవసరమైతే వలస వెళ్లే పిల్లలకు హాస్టల్ వసతి ఏర్పాటు చేస్తానని ఆర్కే రవికృష్ణ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఈగల్ ఎస్పీ నాగేశ్వరరావు, కర్నూలు జిల్లా ఎస్పీ బిందుమాధవ్ మరియు డీఎస్పీ వెంకటరామయ్య, సిఐ వంశీనాథ్, రాష్ట్ర వాల్మీకి చైర్మన్ బొజ్జమ్మ, సర్పంచ్ చెన్నంనాయుడు పాల్గొన్నారు. చిన్నప్పుడు నేను కూడా ప్రభుత్వ ఎలిమెంటరీ పాఠశాలను చదువుకున్నాను. ప్రభుత్వ ఎలిమెంటరీ పాఠశాల మా చిన్నప్పుడు రేకుల షెడ్ ఉండేది. రేకుల షెడ్ అమ్మా. ఆ రేకుల షెడ్ ఉంటే ఇంకా 1 నుంచి 4 వరకు రేకుల షెడ్. 5వ క్లాస్లో చిన్న గది కట్టారు, బెంచ్ మీద కూర్చోవచ్చు. 1 నుంచి 4 వరకు కిందనే కూర్చోవాలి. సో మా రేకుల షెడ్కి పైన ఒక పెద్ద కన్నం ఉండేది, పగిలిపోయింది. వర్షం వస్తే ఆ ప్రాంతం అంతా మేము ఇటుపక్క వెళ్ళిపోయేవాళ్ళం. సూర్యుడు వస్తే ఇంకా ఇటుపక్క సూర్యుడు పడతాడు, అటుపక్క కాకుండా వేరే చోట కూర్చునేవాళ్ళం. సో ఈరోజు కూడా నాకు అంతా గుర్తే. కాబట్టి మేము ఎందుకు చెప్తున్నానంటే, ఇంకా మనం చదువుకోవాలి, మన జీవితంలో సాధించాలి అంటే ఎక్కడున్నా సాధించవచ్చు మనం. ఈరోజు తానా రవి గారు ఇందాక చెప్పారు, ఇంత మంచి పడి ఉంది మీకు, అన్ని